ఈరోజు మనం కొన్ని పొడుపు కథలు, వాటి సమాధానాలు విందాము. వంకర లేని ఒకే పలువరస, కొరికానంటే కసకస, నున్నగ పరపర ముక్కలు చెక్కలు చేస్తా. ఏమిటి? రంపం. రెక్కలు ఉన్నాయి పక్షి కాదు, చుక్కాని ఉంది పడవ కాదు, కాళ్ళు లేవు చకచక కదిలిపోతుంది. ఏమిటి? చేప. కొండలు దాటి పట్టణాలు దాటి అడవుల్లో నడిచి ముందుకే సాగుతా, వెనుదిరిగే పని లేదు గమ్యం చేరేదాకా. ఈ పొడుపు కథ సమాధానం నది. హాయిగా కూర్చోబెట్టి ఇంటికి తీసుకుపోయే ఇల్లు, పరుగులు తీసే ఇల్లు. ఏమిటి? బస్సు. నూరు దుప్పట్లు కప్పుకొని మొద్దు నిద్రపోతుంది. దుప్పట్లను తీయాలంటే ఏడవటం తప్పదు మరి. ఉల్లిగడ్డ అనగా ఉల్లిపాయ. తలపై పచ్చని కుచ్చుల టోపీ, కనిపించని ఎర్రని దొరసాని నాజూకుగా తయారై ఇంటింటా వంటింటికి నడిచొస్తుంది. క్యారెట్. గుండ్రని కుప్పెలో మంటలేని వెలుగు, పగలంతా నిద్ర రాత్రంతా జాగరణ. ఎలక్ట్రిక్ బల్బ్. రెక్కల్లేని పిట్ట, కళ్ళు లేకపోయినా గురి తప్పని దిట్ట, చందమామ ఒడిలో చేరాలని ఆరాటం. చంద్రయాన్. పాదములు 4 గలవైన ప్రాణిగాను, చేరియుండును గణములు శివుడుగాను, కలవలంకరాములు పెక్కు కాంతగాను తెలుగు బిడ్డ నన్ను తెలియగలవే. పద్యము. పులిని పట్టి బోనులో పెట్టే మనిషి ఇంత చిన్న జీవికి భయపడి తెరల చాటున దాక్కుంటున్నాడు. దోమ. మనుషుల్లేని దేశాలు, నీళ్లు లేని సముద్రాలు, మంచు లేని ధ్రువాలు. ఏమిటది? ప్రపంచపటం. పర్వతమున పుట్టి పయనించి అడవుల పట్టణాలు దాటి పరుగులెత్తి సమసిపోదు తుదకు జలరాశిలో దూకి తెలుగు బిడ్డ నన్ను తెలియగలవా. నది. థ్యాంక్ యూ.